హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ కిచెన్లోకి వచ్చేసి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను కదా. అప్పుడు కిచెన్లో ఉన్న విండో డోర్ ఓపెన్ చేసి పెట్టున్నాను. ఫుల్ గాలి అన్నమాట. పొయ్యి అయితే వెలగదు కానీ సరే వంట స్టార్ట్ చేసే ముందే ఇలా కొంచెం సేపు ఓపెన్ చేసేసి కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. భలే చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. టెడ్డీ స్కూల్కి వెళ్ళింది. అలాగే ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత పూజ కూడా చేసుకున్నాను. ఈరోజు చికెన్ వండుతున్నాను. లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్లో చికెన్ రెసిపీ మీతో షూర్గా షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఆ రోజు డీటెయిల్డ్గా వీడియో తీయలేకపోయాను, బట్ ఇది మీకోసం అన్నమాట. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా బౌల్లో అయితే ఉంచుకున్నాను. మిక్సీ జార్లో అయితే గసగసాలు, జీడిపప్పు, కొంచెం చెక్క, లవంగా, ఇలాచి, కొన్ని ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి, అండ్ అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. వీలైతే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. చెప్పినవన్నీ మిక్సీలో వేసుకున్నాను. అలా పక్కన పెట్టుకొని ముందు ఈరోజు నేను చికెన్ కుక్కర్లో చేస్తున్నానండి. అందుకని కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసుకున్నాను. ఇవి వేగేలోపు మిక్సీలో వేసుకున్నవన్నీ కూడా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. మిక్సీ ఒక్కసారి తిప్పుకుంటే ఇలా కచ్చా పచ్చగా వస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. కర్రీలో విడిగా వేయడం ఎందుకులే, ఈ పేస్ట్లోనే కలిపి వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది కదా అని చెప్పి ఇందులో వేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. చూసారుగా, ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది ఇందులోకి. మిక్సీ అయితే ఇలా మెత్తగా పట్టుకున్నానండి. ఇక పక్కన అయితే పెట్టేస్తాను ఈ పేస్ట్ని. ఆనియన్స్ వేగాయో లేదో చూద్దాం రండి. ఇలా ఆనియన్స్ చూసారా, సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న వాటర్ కంటెంట్ పోయి చక్కగా వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత పెద్ద సైజు టమాటో ఒకటి కట్ చేసి వేసుకున్నానండి. ఆయిల్లో టమాటో బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇందులోకి పసుపు అండ్ కారం కొంచెము చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపడా వేసుకోండి. మరీ ఎక్కువైనా బాగోదు కదా. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అడుగంటకుండా కలిపేసుకొని ఇందులోకి చికెన్ కూడా వేసుకున్నానండి. ఈ చికెన్ కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని వాష్ చేసి అప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు పట్టి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ పేస్ట్లో అల్లము వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేస్తే ఫైన్గా పేస్ట్ లాగా పట్టాను అనమాట. విడిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు, మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. అలా పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి ఇందులో వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదు, కొంచెం వాటర్. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ కర్రీ బగారా రైస్లోకైనా, చపాతీ అండ్ పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా పర్లేదులేండి, బాగుంటుంది. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరం మసాలాలు యాడ్ చేసుకుంటాము. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా తగ్గించి వేసుకున్నానండి. ఎందుకంటే మిక్సీలో నేను చెక్క, లవంగా, ఇలాచి వేసుకున్నాను. అలాగే విడిగా కూడా బిర్యానీ దినుసులు వేసుకున్నాను కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ అయిపోతుంది. సో అందుకని గరం మసాలా కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఒకసారి మొత్తం కలిపేసి ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ కూడా వేసానండి. ఆ సాఫ్ట్నెస్ అనేది చాలా బాగుంటుంది చికెన్లో. నేను చికెన్లో ఉప్పు, కారం, మసాలాలు ఏమి కలిపి పెట్టకుండా 2-3 సార్లు వాష్ చేసి మంచినీళ్ళలో అలా కొంచెం సేపు ఉంచానన్నమాట చికెన్ని. అలా వేయడం వల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. లిడ్ ఇలా టర్న్ చేసి పెట్టాను. కొంచెం వాటర్ అనేది పైకి తెలుతూ ఉన్నాయి కదా.
ఇప్పుడు మనము ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేయడమేనండి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవడమే. చూసారు కదా, ఇంకా ఇంతవరకు సరిపోతుంది గ్రేవీ. అండ్ మరి వాటర్ అవసరం లేదు, కావాలి అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జీడిపప్పు పేస్ట్ వేసున్నాం కదా, కొంచెం థిక్ అవుతుంది గ్రేవీ. ఇలా పెట్టేసి సైడ్ ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకొని కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇలా అయింది. కావాలి అంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ ఇంకా వాటర్ ఏం వేయట్లేదు అనమాట. ఇక డిష్ అవుట్ అయితే చేస్తున్నాను వేరే బౌల్లోకి. అలా డిష్ అవుట్ చేసి పక్కన పెట్టేసి మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. నేను ధనుష్ టీవీలో మూవీ పెట్టుకొని చూసాము. మూవీ నేమ్ వచ్చేసి టూరిస్ట్ ఫ్యామిలీ అండి, తమిళ్ మూవీ. తెలుగులో కూడా ఉండొచ్చు, చాలా బాగుంది మూవీ. ఇదైతే ఈవినింగ్ టైం అండి. కిచెన్లోకి అయితే వచ్చాను పాలు కాచి పిల్లలకి పాలు ఇద్దాము అని చెప్పి. మార్నింగ్ వాష్ చేసి పెట్టిన గిన్నెలు ఉంటే అవన్నీ సర్దానండి. సర్దిన తర్వాత ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. పిల్లలకేమో కార్న్ఫ్లెక్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నేనైతే కాఫీ కలుపుకోవాలి ఈవినింగ్ టైంలో. నైట్ డిన్నర్ కోసం కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయాలి. కాఫీ తాగొచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఈలోపు పిండి అయితే కలిపి పక్కన పెడతానండి. పిండి ఒక 1/2 అవర్ అలా నానిందనుకోండి, భలే సాఫ్ట్గా వస్తాయి చపాతీలు అయితే. టైం వేస్ట్ చేయను ఎక్కడా కూడా, టకటకా ఫినిష్ చేసేసుకుంటాను. హెల్పర్ ఉంటే పర్వాలేదు, తన పనులు తను చేసుకున్నా కూడా మిగిలినవి నేను చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు హెల్పర్ లేదు కాబట్టి నేనే అన్ని పనులు చేసుకోవాలి. సో ఎక్కడ టైం అనేది వేస్ట్ చేయను. ఖాళీ ఉందనుకోండి ఎక్కువసేపు మొబైల్ పట్టుకోను అనమాట. కొంచెం సేపు టీవీ చూస్తాను. మీ కామెంట్స్ ఏమైనా వచ్చాయేమో అని చూసుకున్న తర్వాత రిప్లై ఇచ్చేస్తాను. ఇక మొబైల్ పక్కన పెట్టేస్తాను అనమాట. అలా ఉంటుంది. ఎందుకంటే నేను అలా టైంపాస్ చేశాను అనుకోండి, దాని తర్వాత ఆ పనులు ఆగిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేనే చేసుకోవాలి కదా ఎక్కువ పనులు అయితే. అందుకని టైం టు టైం పనులన్నీ కూడా ఫినిష్ చేస్తాను. అండ్ పిల్లలకి కూడా టైం టు టైం పెట్టడానికి ట్రై చేస్తాను. నేను కూడా టైం టు టైమే ఫుడ్ తీసుకుంటాను. ఈరోజు ఏ టైంకి ఫుడ్ తీసుకుంటే నెక్స్ట్ డే కూడా అదే టైంకి ఫుడ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఒకే టైం మెయింటైన్ చేస్తే కూడా ఒకే వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతాము బ్యాలెన్స్డ్గా. చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. కలిపేసి వచ్చిన తర్వాత అప్పుడు చపాతీలు చేస్తాను. ఈలోపు కాఫీ అనేది తాగుతాను. అంతేనండి, టైం ఎక్కడ వేస్ట్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎక్కువ బట్టలు అలాగా ఉంచట్లేదు అనమాట. అలాగే గిన్నెలు కూడా మిల్ టు మిల్ క్లీన్ చేస్తున్నాను. అలా చేయడం వల్లే, లేకపోతే ఎక్కువ వర్క్ అయిపోయింది అనుకోండి, గిన్నెలు ఎక్కువ ఉన్నా కూడా డిష్ వాషర్లో ఇంకా వేస్తున్నాను అనమాట. అలా ఎక్కువ కాకుండా చూసుకుంటున్నాను. చెప్పాను కదా, ఈ మధ్య స్నాక్స్ అవి పెట్టుకున్నాను. టెడ్డీకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అక్కడక్కడ వీడియో అయితే తీసాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో అయితే తీసుకోవట్లేదు అనమాట. అలా పిల్లలకి స్నాక్స్ చేసినప్పుడు ఏంటంటే గిన్నెలు ఇంకా ఎక్కువ పడతాయి కదా, అలాంటప్పుడు డిష్ వాషర్లో వేసుకుంటున్నాను. ఇంకొకటి మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను. చాలామంది అడుగుతారు కదా, మీరు వెయిట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, కొన్ని టిప్స్ చెప్పండి అని. అప్పుడప్పుడు వీడియోస్లో నాకు ఇలా కామెంట్స్ వస్తాయి. షూర్గా అండి మీతో షేర్ చేసుకుంటానని చెప్తాను, కానీ అవ్వట్లేదు కదా. ఇలా వీడియోస్ మధ్యలో వ్లాగ్లోనే చెప్తాను మీకు. నేనైతే మాత్రం ఎక్కువ డైట్ ఫాలో అయిపోవడం ఏం లేదు. నాకు నచ్చిన ఫుడ్ నేను తింటాను, కానీ బట్ అది మితంగా తింటానండి. సపోజ్ మనకి 4 ఇడ్లీలు తినాలి అనిపిస్తుంది అనుకోండి, అంతవరకు ఆకలి ఉంది మనకి, తినాలి అనిపిస్తుంది. కానీ నేను అందులో 2 ఇడ్లీలు పక్కన పెడతాను అనమాట. ఆ 2 ఇడ్లీలు తింటేనే నాకు ఆ హ్యాపీనెస్ వస్తుంది. 4 అంటే హెవీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనము పొట్ట ఎంత అడుగుతుందో అంత తినకూడదు. హాఫ్ అనేది తింటే సరిపోతుంది. లిమిట్గా ఫుడ్ తీసుకోవడమేనండి. మనం ఏదైనా తినొచ్చు, కాకపోతే లిమిట్గా తీసుకోవాలి ఏదైనా. అలా అని మరీ కడుపు మార్చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి తెలుసు కదా, ఎందులో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఎందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి దాన్ని బట్టి మనము ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇంకా ఎక్కువ ఆకలేసింది అంటే
ఫ్రూట్ తీసుకోవడము అండ్ వాటర్ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు. అలా తాగకూడదు, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా నిదానంగా తినాలండి. మన పొట్ట ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ తినలేము. సో ఫాస్ట్గా తినే కంటే కూడా కొంచెం స్లోగా తినడం నేర్చుకోండి. ఇలా టిప్స్ మీకు కావాలి అంటే నేను పాటించేవి మాత్రమే, ఎవరో చెప్పినవైతే కాదు. నేను ఇలా పాటిస్తాను కాబట్టి నేను నా బాడీని ఇలా నేను మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. కొంతమంది నడక కూడా ఎక్కువసేపు నడవలేరు కదా, నాకైతే అలా ఏం ఉండదండి. ఎంతసేపు అయినా నేను నడవగలను. నాకు ఆయాసం అని చెప్పి నీరసం అని చెప్పి ఏది ఉండదు. బికాజ్ ఆఫ్ నేను ఫుడ్ అలా మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అని నేను అనుకుంటున్నాను. అదే అనమాట రీజన్. అందుకే నేను ఎలా ఫుడ్ తీసుకుంటాను ఏంటి అనేది మీతో షూర్గా షేర్ చేసుకుంటాను. ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటున్నాను కదా, కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాము అలా ఏం ఉండదు. 1 by 1 పనులు చేసుకుంటూనే పోతాను. మీకు వీడియోస్లో ఒక 20-30% చూపిస్తానేమో అంతే. మిగిలినవంతా కూడా నేను వీడియో ఏం పెట్టను. ఎంతవరకు చేసుకుంటాను ఏంటి అనేది అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఏం లేదు కదా, కొంత మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అది మీకు కావాలి అంటే కొంచెంగా నేను వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఒక్కొక్కసారి వీలైతే నేనేం ఫుడ్ తీసుకుంటున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అదనమాట. ఇక నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాను. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ ఉంది కాబట్టి చపాతీలు చేశాను. అండ్ 7:30కి డిన్నర్ అయిపోతుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని వెంటనే వచ్చేసి కిచెన్లో ఈ గిన్నెలు వాష్ చేసేసి కౌంటర్ టాప్ కూడా తుడిచేస్తున్నానండి. చపాతీలు చేసి కూడా చాలా సేపు అయిందనమాట. సో గ్యాస్ కూడా కొంచెం చల్లగా ఉంది. అందుకే ఇక గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటూ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. బర్నాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా 2 డేస్కి ఒకసారి వాష్ చేసేసి ఇలా పెట్టేస్తాను. బయట ఫుల్ వర్షం పడుతుందండి. కొంచెం ఇలా కిచెన్లో ఆరిన తర్వాత టబ్ తీసుకొచ్చి టబ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే పెట్టేయచ్చు కానీ పెట్టట్లేదు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి వాష్ చేసిన ఈ గిన్నెల మీద డ్రాప్లెట్స్ అన్నీ పడుతూ ఉంటాయి. అదే కొంచెం ఆరిపోయిన తర్వాత బాల్కనీస్లో కానీ లేకపోతే ఇలా హాల్లో కానీ పెట్టేద్దాం అనేసి అలా కొంచెం సేపు ఆరుతాయి కదా, అందుకే కిచెన్లో పెట్టేశాను. వాకింగ్కి వెళ్దామా అనుకునే లోపు విపరీతంగా గాలి వర్షము 3 రోజుల నుంచి ఓన్లీ నైట్ మాత్రం విపరీతంగా పడుతుంది వర్షము. గాలి చూశారు కదా. ఇదన్నమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్. బాయ్.